నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పి కోరేషును దేవుడు పిలుస్తున్నాడు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మరొక మాట ఆయన చెప్తుంది ఏంటంటే, నా మంద కాపరి అని దేవుడు కోరేషును పిలుస్తున్నాడు. కోరేషు మంద కాపరి అని అంట, మంద కాపరి అంటున్నాడు. కోరేషు మంద కాపరి ఏంటి? మంద కాపరి అంటే పశువులను కాసేవాడు, పశువులను మేపేవాడు మంద కాపరి. మందలు కలిగిన వాడు, పశువులను కలిగిన వాడు మంద కాపరి. అయితే వాస్తవానికి కోరేషు పారసీక దేశపు రాజు అయిన పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషును నా మంద కాపరి అని ఎలా పిలుస్తున్నాడు? అసలు ఆ మందేంటి? ఈయన కాపరి ఎలా అయ్యాడు? అసలు కాపరి అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి ఈ మధ్యాహ్న సమయంలో మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రభునందు పేర ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. వారు బంధకాల్లో, శ్రమల్లో, కష్టాల్లో వారు ఉన్నారు. వారు ప్రార్థించలేని స్థితిలో, పాటలు పాడలేని స్థితిలో, దేవుని ఆరాధించలేని స్థితిలో, ఎంతగానో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారిని ఆదరించేవాడు లేడు, వారిని నడిపించేవాడు లేడు ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే కాపరి అనే మాటకు అర్థం ఏంటంటే, వాస్తవానికి ఆ మాట ఇంగ్లీష్లో ఎలా రాయబడింది అంటే షెపర్డ్ అని రాయబడింది. అంటే గొర్రెల కాపరి అని చెప్పాడు. కానీ పశువుల కాపరిని లేక ఒక కాపరిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే పాస్టర్ అన్నాడు. పాస్టర్ అంటే మందలు కలిగిన వాడు, మందలు కాసేవాడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువునందు పేర ఇప్పుడు దేవుడు ఒక అన్యుడైనటువంటి కోరేషుని, పారసీక దేశానికి రాజు అయినటువంటి కోరేషుని, మాదియా పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి కోరేషుని దేవుడు ఒక కాపరిగా ఎన్నుకున్నాడు, ఒక కాపరిగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువుని పేర కాపరులను ఎన్నుకునేది, ఏర్పాటు చేసుకునేది దేవుడే. కాపరులను నియమించేది దేవుడే. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే ప్రేరా ఇలాగ వ్రాయబడింది. ఎవరంట? పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రేరా, ఈ లేఖన భాగములో మనం పరిశీలన చేస్తే ప్రభువు అయినటువంటి దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, పరిశుద్ధుల యొక్క సంపూర్ణత కొరకు దేవుడే కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను
ఉపదేశకులుగాను ఆయన నియమించాడు. ఎవరిని ఎలాగూ నియమించాలో, ఎవరిని ఎక్కడ నియమించాలో అది దేవుడే నియమిస్తున్నాడు. ఇప్పుడు కాపర్లను నియమించేవాడు కూడా దేవుడే. ఇశ్రాయేలుకు కాపరి లేడు. ఇశ్రాయేలు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక కాపరి అవసరమయ్యాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు నేను ఒక కాపరిని నియమించాలి. ఎవరిని ఏర్పాటు చేస్తే ఆ కాపరి ఆ మందను కాయగలుగుతాడు. ఎవరిని నియమించాలి, ఎవరిని ఎన్నుకోవాలి అని దేవుడు ఆలోచన చేసి కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఒక అన్యుడైనటువంటి పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషును దేవుడు కాపరిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇతడు సరిపోయిన వాడు అని, నా మందను నడిపించగలిగిన వాడు, నా మందను పోషించగలిగిన వాడు, నా మందను సంరక్షించగలిగిన వాడు అని దేవుడు కోరేషును గూర్చి ఎరిగి ఆయన కోరేషుని కాపరిగా పెట్టాడు. ఇశ్రాయేలు లేరా? ఇశ్రాయేల్లో ప్రార్థనా పరులు లేరా? ఇశ్రాయేల్లో ప్రవక్తలు లేరా? ఇశ్రాయేల్లో ఆ భక్తులు లేరా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుని ఎవరిని కూడా ఎన్నిక చేయకుండా ఒక అన్యుడైనటువంటి కోరేషునే ఎన్నుకున్నాడు. కోరేషును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇతడే నా మందను కాయగలిగిన వాడని, ఇతడే నా మందను నడిపించగలిగిన వాడని ఆ దేవుడు ఉద్దేశించాడు. ఆయనకి తగిన వాడుగా కనపడ్డాడు ఆయన. దేవుడి స్తోత్రం. ఇతడు కాపరిగా పనికొస్తాడు, మందను కాయటానికి సరిపోతాడు అని చెప్పి దేవుడు ఆ కోరేషుని గురించి ఆలోచించి కోరేషుని మంద కాపరిగా ఏర్పాటు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. లేఖన భాగంలో మనం చూస్తాం పేరా, ఇలాగే ఒక కాపరిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక కాపరిని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ కాపరి ఏం చేశాడో దేవుని వాక్యంలో రాయబడింది. జకరియా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాన్ని మాత్రం కాపు కాయుడు గాని క్రొవ్విన వాటిని మాంసము భక్షించుచు దాని డెక్కలను తుత్తునీలుగా చేయుచుండును. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నేను ఇక్కడ చూస్తున్నా, ప్రభు అంటున్నాడు నేను ఒక కాపరిని ఎన్నుకున్నాను, ఒక కాపరిని నియమించాను. కానీ ఆ కాపరి మందను ఏం చేయట్లేదంట, కాయట్లేదు. మందను కాయటం లేదు, గొర్రెల్ని కనిపెట్టట్లేదు, చదరిపోయిన దానిని వెదకటం లేదు, విరిగిపోయిన దాన్ని బాగు చేయట్లేదు, పుష్టిగా ఉన్న దాన్ని కాపు కాయట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కాపు కాయట్లేదు, వెదకట్లేదు, బాగు చేయట్లేదు, కానీ క్రొవ్విన వాటిని మాత్రం బాగానే తింటున్నాడు. దేవుని స్తోత్రం. క్రొవ్విన వాటిని భక్షిస్తున్నాడు, క్రొవ్విన వాటిని బాగా తింటున్నాడు.
ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ కాపరి. అందుకని అక్కడ ప్రభు అంటాడు, మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందను విడనాడే పనికి మాలిన కాపరికి శ్రమ. మందను విడనాడితే, మందను బాగుగా నడిపించకపోతే, బాగుగా కాపు కాయకపోతే, బాగుగా మేపకపోతే, విరిగిన దానిని బాగు చేయకపోతే, ఇదిగో పుష్టిగా ఉన్నదానికి కాపు కాయకపోతే, దేవుడు చెప్తున్నాడు అతడు పనికి మాలిన కాపరంట. ఏ కాపరి? పనికి మాలిన కాపరంట. దేవుని వాక్యలో చూస్తాం, పనికి మాలిన కాపరులు ఉన్నారు, గుడ్డివారైన కాపరులు ఉన్నారు, మందను కనికరించని కాపరులు ఉన్నారు. ఇలాగూ దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే ఎంతో మంది మనకు కనబడుతున్నారు, రకరకాల కాపరులు ఉన్నారు. కానీ దేవుడు కాపర్ని ఎన్నుకుంది, ఏర్పాటు చేసుకుంది. ఎందుకో తెలిసిపోయారా? దేవుని వాక్యలో మనం పరిశీలన చేస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. తన గురించి తాను చెప్తున్న మాట ఏంటంటే ప్రేరా, చదువుదాం దేవుని వాక్యంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొర్రెలకు మంచి కాపరి. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో చదివితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలకు గొప్ప కాపరి ఆయన, మంచి కాపరి, గొప్ప కాపరి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి అంట. ఏ కాపరి? ప్రధాన కాపరి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరి, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పేరు పొందాడు. దేవుని స్తోత్రం. మంచి కాపరిగా పేరు పొందాడు, గొప్ప కాపరిగా పేరు పొందాడు. ఇదిగో ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పేరు పొందాడు. దేవుని స్తోత్రం. కాపరులను దేవుడు నియమించాడు. ఈ కాపరులు ఎలా ఉండాలి, కాపరుల యొక్క అనుభవం ఏమిటి, కాపరులు ఎలాంటి విధానములో ఉండాలి అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే పేరా దేవుని వాక్యలో చెప్పబడింది. చదువుదాం. సామెతల గ్రంథం సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం చదవండి. మొదటి పాయింట్ ఇది. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచు. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నీ పశువుల స్థితిని నువ్వు జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల మీద నీ మనసు ఉంచు అంటాడు. కాపరి తన మందల మీద మనసు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాపరి తన మంద మీద మనసు పెట్టాలి. మందల మీద మనసు లేకుండా మనసు ఎక్కడో పెడితే మందంతా చెదిరిపోద్ది. కాపరికి మంద మీద మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపరి మనసు పెట్టాలి మంద మీద. కాపరికి ఆ మంద మీద, ఆ సంఘం మీద,
ఆ కుటుంబం మీద మనసు పెట్టకపోతే ఆ సంఘం, ఆ మంద చెదిరిపోతుందని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కనుక కాపరి అనుభవం ఏంటంటే, మొదటిది మంద మీద మనసు పెట్టిన వాడుగా ఉండాలి. స్తోత్రం. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గంభీరంగా స్తోత్రం చెల్లిద్దాం. రెండో విషయాన్ని మనం పరిశీలన చేస్తే పేద యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనమా, గొర్రెల కాపరి వలె మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. దేవుని స్తోత్రం. చాలు. గొర్రెలు ఏం చేస్తాడంట? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొర్రె పిల్లలను ఆయన కూర్చి రొమ్మున ఆనించుకొని వాటిని మోస్తాడంట. గొర్రె పిల్లల్ని మొయ్యాలి. స్తోత్రం. గొర్రె పిల్లల్ని ఏం చేయాలి? మొయ్యాలి. రొమ్మును ఆనించుకొని కాపరి ఆ గొర్రె పిల్లలను మొయ్యాలి. ఇంకొంచెం కింద చదవండి. పాలిచ్చే వాటిని మెల్లగా నడిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని అనుభవాలు ఇక్కడ చూస్తున్నాం. కాపరి గొర్రెలను మేపాలి, కాపరి గొర్రెలను మొయ్యాలి. మనసు పెట్టాలి. మందల మీద ఏం పెట్టాలి? మనసు పెట్టాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, మందను మేపాలి. మందను మేపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందను మేపాలి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం చదవండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నేను నియమిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికంట? దావీదుని కాపరిగా నియమిస్తాడు. దావీదెవరు? దావీదెవరండి? గొర్రెల కాపరి. ఇంక ఈయన నియమించేదేముంది ఇప్పుడు? అసలే ఆయన గొర్రెల కాపరి. ఇప్పుడు ఈయన రాజైన తరువాత కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఈయన కాపరిగా దేవుడు నియమించాడు. దేవుని స్తోత్రం. ఏం చేయటానికంట? మేపటానికి. మేపటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు నన్ను పేరా రెండో విషయం ఏంటంటే, కాపరి గొర్రెలను ఏం చేయాలి? మేపాలి. మూడో విషయం ఏంటంటే, కాపరి గొర్రెలను మొయ్యాలి. గొర్రెలను ఏం చేయాలి? గొర్రె పిల్లల్ని రొమ్మును ఆనించుకొని వాటిని మొయ్యాలి. తర్వాత నాలుగవది పాలిచ్చే వాటిని మెల్లగా నడిపించాలి. దేవునికి స్తోత్రం. పాలిచ్చే వాటిని ఏం చేయాలి? మెల్లగా నడిపించాలి. ఏది పడితే అది అనకూడదు, తొందర పెట్టకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? పాలిచ్చే వాటిని ఏం చేయాలి? మెల్లగా నడిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? వాటిని తొందర పెట్టకూడదు, త్వరగా తోలకూడదు, ఏది పడితే అది అనకూడదు. ఎప్పుడొచ్చినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడొచ్చినా ఏం అనకూడదు. ఈ పాలిచ్చే వాటిని యేసు రక్తమే మెల్లగా నడిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సంఘానికి పోషకులు వారే గనుక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాలిస్తుంది వాళ్ళేగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇక వాళ్ళు ఏమనే పని లేదు. తొందర పెట్టకూడదు, తొందరగా నడవండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి అనకూడదు. ఎప్పుడు వచ్చినా ఓకే, యేసు రక్తమే. హల్లెలూయా. ఏమండి? వాళ్ళు మెల్లగా నడిపించాలి, ఎట్టగట్ల పానీలు అన్నట్టుగా. యేసు రక్తమే. హల్లెలూయా. పాలిచ్చే వాటిని మెల్లగా నడపమంటున్నాడు. తర్వాత ఆఖరి మాట ఏందమ్మా? అయ్యో మళ్ళీ మేప అంటాడు. దేవస్థం యెషయా గ్రంథంలోనమ్మా మళ్ళీ దేవస్థం ఎత్తుకున్నాడుగా, అయిపోయిందిగా. పాలిచ్చే వాటిని మెల్లగా నడిపాడుగా, అయిపోయిందిగా. తర్వాత ఏదో ఉంది ఒక మాట. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
మేపాలి, ఎత్తుకోవాలి, ఏం చేయాలి? నడపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని పాయింట్ అండి? 4 అండి. యేసు రక్తమే జయం, హల్లెలూయా. మొదటిది ఏంటి? మనసు పెట్టాలి. రెండోది మేపాలి. మూడవది మొయ్యాలి. 4వది మెల్లగా నడిపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయంలోనే 12వ వచనం చదువుదాం. 12వ వచనాన్ని. తన గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకాలి. యేసు రక్తమే. కాపరి గొర్రెని ఏం చేయాలి? వెదకాలంట. యేసు రక్తమే జయం, హల్లెలూయా. పోతే పోయిందిలే, దేవుని స్తోత్రం, పేడ వదిలిపోయిందిలే అని అనుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయిన గొర్రెని ఏం చేయాలంట? వెతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని గొర్రెలు ఎంత వెతికినా కనబడవు. కొన్ని గొర్రెలు కనబడినా లోబడి నా కాపురు వచ్చాడే, స్వరం విందామే అనేటువంటి ఆలోచన ఉండి వెంటబడి రావు కొన్ని గొర్రెలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఏం చేద్దాం? అలాంటి గొర్రెలు వదలాలి, తప్పదు ఇక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ కాపరికి ఉండవలసిన అనుభవం ఏంటంటే గొర్రెలను వెతకాలి. తప్పిపోయిన గొర్రెలు ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దారి తప్పిన గొర్రెలన్నిటినీ వెదకి వచ్చి దారి తప్పిన గొర్రెలన్నిటినీ వెదకి వచ్చి రక్షించితివి. నీవు మరువాని కాపరివి, నీవేన మంచి కాపరివి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలను కాపరి వెదకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం పేరా. పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దేవుని చిత్త ప్రకారముగా కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందను విచారణ చేయాలంట. మందను ఏం చేయాలి? మందను పై విచారణ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? విచారణ చేయాలి. కాపరి మందను విచారణ చేయటం. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? వ్యాపారాలు ఎలా ఉన్నాయి? దేవుని స్తోత్రం. ఇలాగ విచారణ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు? నీ భక్తి ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? ఇగో ఎలా ఆధ్యాత్మికముగా కొనసాగుతున్నావు అని విచారణ చేయాలి. దేవుని స్తోత్రం. కనుక కాపరికి ఉండవలసిన మరొక అనుభవం ఏంటంటే విచారణ చేసే అనుభవం. దేవుని స్తోత్రం. మందలను గూర్చి విచారణ చేయాలి. తర్వాత ఆఖరిగా 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలంట? మందకు మాదిరులుగా ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పేరా పాదురులు మందకు మాదురులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? మాదిరులుగా ఉండాలి. మందకు కాపరి ఎక్కడుంటాడో తెలుసా? మందను నడిపించేటప్పుడు కాపరి ఎక్కడ నడిపిస్తాడు? ముందుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెనకొండడం. గొర్రెల మందకు ముందుంటాడు. ఈ కాపరి ఎటు వెళతా ఉంటే అలాగ అటువైపున మంద వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కాపరి ముందుంటాడు. ఇప్పుడు ముందుండి నువ్వు మాదిరి చూపిస్తే మంద కూడా ఆ మాదిరిలోనే వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కనుక ఇక్కడ ఇన్ని అనుభవాలు మనం చూస్తున్నాం. ఒకటి, మనసు ఉంచాలి. రెండోది, మేపాలి. మూడవది, ఎత్తుకోవాలి. నాలుగవది, నడిపించాలి. తర్వాత ఐదవది, వెదకాలి. ఆరవది, విచారణ చేయాలి. ఏడవది, మాదిరులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని అనుభవాలు కాపరి కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు పారసీక రాజు అయినటువంటి కోరేషును మంద కాపరిగా ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. మంద కాపరిగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇవన్నీ ఈ అనుభవాలన్నీ కూడా కోరేషులో ఉన్నాయా? కోరేషు ఇలాంటి అనుభవాలు కలిగిన వాడేనా? కోరేషు ఆ మందను ఏం చేశాడు అసలు? దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పేర కాపరి లక్షణాలు ఇలా ఉండాలి. అయితే ఇప్పుడు కోరేషుని కాపరిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కోరేషు ఇలాంటి అనుభవాలు కలిగిన వాడా లేదా అని మనం పరిశీలన చేస్తే పేరా, నిజముగానే దేవుడు తనకు చెప్పిన వెంటనే, ఈ మందను అప్పగించిన వెంటనే కోరేషు ఆయన అలాగే చెప్తాడులే అని ఆ మాటను దాటవేయకుండా దేవుని మాటకు లోబడి వెంటనే కోరేషు ఆ మంద మీద మనసు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలు మీద, శ్రమల్లో ఉన్న ఇశ్రాయేలు మీద, చెదరిపోయిన ఇశ్రాయేలు మీద దేవుడు ఏర్పాటు చేసిన కాపరిగా నియమించిన కోరేషు ఆ మంద మీద మనసు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసు పెట్టాడు. తర్వాత విచారణ కూడా చేశాడు. ఎక్కడున్నారు అని విచారణ చేశాడు. ఎలా ఉన్నారు అని విచారణ చేశాడు. ఆ తరువాత పేర చెదరిపోయిన వారందరినీ వెతికాడు. ఎక్కడెక్కడ ఉన్నారు వారందరినీ వెతికి ఆయన సమకూర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమకూర్చాడు, మేపాడు, మెల్లగా నడిపించాడు, ఎత్తుకున్నాడు. దేవుని స్తోత్రం. మాదిరికరమైన కాపరిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు చేరే వరకు ప్రయాసపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యెరూషలేము ఇశ్రాయేలు ప్రజల యొక్క సొంత దొడ్డి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బబులోను దేశములో నుండి, బబులోను చెరలో నుండి ఈ మందంతా కూడా సొంత దొడ్డులోనికి వెళ్ళే వరకు ఎంతగానో కోరేషు ప్రయాసపడ్డాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. కనుక ఇప్పుడు కోరేషు పేర ఈ మాటలను బట్టి మనం పరిశీలన చేస్తే అతడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు, ఒక గొప్ప కాపరిగా ఉన్నాడు, ఒక ప్రధాన కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇతడు సరిపోయిన వాడని దేవుడే కోరేషుని కాపరిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక కాపరిగా నియమించబడిన వాడు ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. దేవుడు ఇదిగో మన కాపర్లను ఆశీర్వదించాలి, మన కాపర్లను దేవుడు దీవించాలి, మన కాపర్లను దేవుడు అలాగూ నిలబెట్టాలి, మన కాపర్లను దేవుడు అలాగూ వాడుకోవాలి. మందను కనికరించే వారిగా, మందను ప్రేమించే వారిగా, మంద మీద మనసు పెట్టిన వారిగా, మందను నడిపించే కాపర్లుగా మన కాపర్లు ఉండునట్లుగా, అలాంటి అనుభవంలో దేవుడు మనం నడిపించినట్లు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మన మంచి కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు తన మంద కొరకు, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం అర్పించాడు. మంచి కాపరిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన శరీరాన్ని మనకు ఆహారముగా, ఆయన రక్తాన్ని పానీయముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆ మంచి కాపరిని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి, ఎంతైనా దేవుని గణపరచాలి, ఎంతైనా దేవుని మహిమపరచాలి. ఈరోజు ప్రభు బల యొద్దకు మనం వచ్చాం. మన మంచి కాపరి మన కొరకు త్యాగం చేశాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకొని, నా మంచి కాపరి నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని గణపరచుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు దేవుని సన్నిధిలో స్తుతులు చెప్తూ ప్రార్థన చేయండి. ప్రభుకు మొర్ర పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. అందరూ కూడా చక్కగా మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా దేవునికి స్తుతి